ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇండియాకి చెందిన ఒక పుస్తకంలోని కొన్ని లైన్స్ని ఇప్పుడు మీకు చదివి వినిపించబోతున్నాను. ఆ పుస్తకం పేరు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఆ పుస్తకంలో ఏమని రాసి ఉందంటే, ఒకరోజు సాయంత్రం ముఖ్యమైన భారతీయ లీడర్స్ అందరూ ఒక చోట చేరారు. అక్కడ భారతదేశపు ప్రధానమంత్రి కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ హాల్లో జరుగుతున్న ఒక సెరమనీలో పార్టిసిపేట్ చేయడానికి అక్కడ చేరారు. అది భారతదేశానికి చాలా అంటే చాలా ముఖ్యమైన సంఘటన. ఆ టైంలో సౌత్ ఇండియాకి చెందిన ఇద్దరు పండితులు కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు ప్రధానమంత్రిని కలిసి ఆ ప్రధానమంత్రిని ఆశీర్వదించి అతని మీద పవిత్ర జలాలను జల్లి అతని నుదుటి మీద విభూతిని పెట్టి ఆ తర్వాత అతని మెడ చుట్టూ బంగారు పంచులతో కూడుకున్న ఒక తెల్లటి సిల్క్ వస్త్రాన్ని కప్పారు. దాన్ని పీతాంబరం అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మాటల్ని బట్టి ఇక్కడ ప్రధానమంత్రి అంటే మీరేమనుకుంటున్నారు? నరేంద్ర మోడీ అనుకుంటున్నారా? కానీ కాదు. ఇక్కడ నేను చెబుతోంది జవహర్లాల్ నెహ్రూ కోసం. ఆ పుస్తకం కూడా జవహర్లాల్ నెహ్రూ కోసమే మాట్లాడుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో ఇటువంటి ఒక సెరమనీలో పార్టిసిపేట్ చేశారు. అయితే చాలా మంది ఏమంటారంటే నెహ్రూ ఐడియాలజీ కంప్లీట్గా సెక్యులర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఐడియాలజీస్కి కంప్లీట్గా ఆపోజిట్ అని చెబుతూ ఉంటారు. మరి మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆయన ఒక రిలీజియస్ సెరమనీలో ఎందుకు పార్టిసిపేట్ చేశారు? అది కూడా ప్రధానమంత్రి అయ్యుండి కూడా. అండ్ మీకు ఇంకొక సంఘటన గురించి చెబుతాను. డిసెంబర్ 2020 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భూమి పూజలో పార్టిసిపేట్ చేశారు. ఈ భూమి పూజ సందర్భంగా సుమారుగా 6 వేద పండితులతో కొత్త పార్లమెంట్ బిల్డింగ్కి ఆయన భూమి పూజ చేశారు. అయితే ఆయన చేసిన ఈ భూమి పూజని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. నరేంద్ర మోడీ గారిని కూడా చాలా మంది ఆ టైంలో క్రిటిసైజ్ చేశారు. ఒక ఆర్టికల్ ఏమని చెప్పిందంటే, మల్టీ ఫెయిత్ బ్లెస్సింగ్స్ అనే పేరుతో మమ్మల్ని మోసం చేయొద్దు, ఎవరు మోసపోవద్దు, ఇండియాలో అన్ని రిలీజియన్స్ ఉంటాయి కానీ ఇండియా ఒక హిందూ నేషన్ అని చెప్పింది. ఆ ఆర్టికల్ రాసిన సంస్థ పేరు ద వైర్. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో నరేంద్ర మోడీ గారు అసలు ఆ రిలీజియస్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడం రైటా రాంగా అని మాట్లాడుకోవట్లేదు. సెక్యులరిజం అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఏదైతే పని చేసినందుకు అందరూ క్రిటిసైజ్ చేశారో, మరి అదే పని చేసినందుకు జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా క్రిటిసైజ్ చేయాల్సి ఉంటుంది కదా. అయితే జవహర్లాల్ నెహ్రూ అటువంటి సెరమనీస్లో పార్టిసిపేట్ చేసినట్టుగా చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ తెలిసిన వాళ్ళు కూడా జవహర్లాల్ నెహ్రూని క్రిటిసైజ్ చెయ్యరు. కేవలం నరేంద్ర మోడీ గారిని మాత్రమే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది లిబరల్స్కి ఈ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఇటువంటి పనులు చేసినట్టు తెలుసు, కానీ నరేంద్ర మోడీ గారిని మాత్రమే క్రిటిసైజ్ చేస్తారు. సో ఇద్దరి విషయంలోని ఒకే కైండ్ ఆఫ్ లాజిక్, ఒకే కైండ్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఉండాలనేది చాలా మంది యొక్క బేసిక్ పాయింట్ కూడా. అండ్ కొంతమంది ఏమంటారంటే, జవహర్లాల్ నెహ్రూ ఈ సెరమనీని ప్రైవేట్గా చేశారు కానీ నరేంద్ర మోడీ పబ్లిక్గా పార్టిసిపేట్ చేశారని చెబుతూ ఉంటారు. కానీ జవహర్లాల్ నెహ్రూ సేమ్ ఇటువంటిదే ఇంకొక సెరమనీలో కూడా పార్టిసిపేట్ చేశారు. అది ఇండియా యొక్క మొట్టమొదటి షిప్ అయిన జల్ ఉషాని లాంచ్ చేస్తున్న టైంలో ఏర్పాటు చేసిన సెరమనీ. దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆయన మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ రిలీజియస్ ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ఇఫ్తార్ పార్టీకి అటెండ్ అయ్యారు. అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా క్రిస్మస్ ఫెస్టివిటీస్కి, అలాగే ముస్లింల యొక్క పండుగలకి, వీటన్నిటికీ కూడా అటెండ్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, మిగతా పొలిటికల్ లీడర్స్ ఎవరిని కూడా అంతగా క్రిటిసైజ్ చేయట్లేదు. అండ్ నరేంద్ర మోడీ గారిని మాత్రమే క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, హిందూ పండుగలకి అటెండ్ అయినప్పుడు మాత్రమే ఎక్కువగా కూడా క్రిటిసిజం జరుగుతుంది. మిగతా వాటికి అటెండ్ అయినప్పుడు మళ్ళీ అంత క్రిటిసిజం జరగదు. అయితే కొంతమంది ఏమంటారంటే, ప్రధానమంత్రి డెసిగ్నేషన్ అనేది చీఫ్ మినిస్టర్ డెసిగ్నేషన్ కంటే చాలా పెద్దది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందని చెబుతూ ఉంటారు. అండ్ దాని కారణంగానే మోడీ గారి మీద ఫోకస్ కూడా ఎక్కువ ఉందని చెబుతూ ఉంటారు. అది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే. కానీ మిగతా పొలిటికల్ లీడర్స్ని కూడా ఎంతవరకు క్రిటిసైజ్ చేయాలో అంతవరకు చేయట్లేదు. కేవలం ఒకవైపు మాత్రమే క్రిటిసిజం అనేది జరుగుతోంది, ఇంకోవైపు జరగట్లేదు. ఈ వీడియోలో దీని గురించే మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకని ఇండియన్ లిబరల్స్ ఇలాగ కంప్లీట్గా ఒక సైడ్ మాత్రమే ఉంటున్నారు? ఎందుకని ఆపోజిట్ సైడ్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని చెప్పట్లేదు? దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ముందే చెబుతున్నా, మీరు అపోజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అపోజ్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని రకాల ఒపీనియన్స్ని విని జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని అర్థం చేసుకొని ఎవరి ఒపీనియన్ని వాళ్ళు చెప్పడమే అసలైన లిబరలిజం కూడా. సో మీకు నేను చెప్పింది రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పండి, రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లిబరల్ అంటే ఎవరు? ఒక పర్సన్ వేరు రకాల ఒపీనియన్స్ని యాక్సెప్ట్ చేసే ఆలోచనలో ఉన్నప్పుడు, వేరు రకాల బిహేవియర్స్ని యాక్సెప్ట్ చేసే ఆలోచనలో ఉన్నప్పుడు ఆ పర్సన్ని మాత్రమే లిబరల్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైందంటే 17వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఈ కాన్సెప్ట్ మొదలైంది. ఆ టైంలో ప్రపంచంలోని ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలని కూడా రాయల్స్, ఎలైట్స్ రూల్ చేస్తూ ఉన్నారు.
ఆ టైంలో అక్కడ ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ వీళ్ళు మాత్రమే ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండాలి అని నిర్ణయించేవారు. అయితే 18th and 19th centuries వచ్చే టైంకి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంచెం తగ్గింది. రాజులు, ఎలైట్స్ వీళ్ళ పవర్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఆ టైంలోనే లిబరలిజం అనే కాన్సెప్ట్ బాగా పెరిగింది. ఇది ఐడియా ఆఫ్ ఈక్వాలిటీని బాగా ప్రమోట్ చేస్తోంది అండ్ క్లాస్ డివిజన్స్ అనే ఒక ఆలోచనని కూడా కంప్లీట్గా రిజెక్ట్ చేస్తోంది. సో ఈక్వల్ ఆపర్చునిటీ అనే పాయింట్ బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసింది ఈ లిబరలిజం. ఇన్ఫ్యాక్ట్ చాలా త్వరగానే ఈ లిబరలిజంకి యుఎస్ఏ, ఫ్రాన్స్ వంటి కంట్రీస్లో చాలా అంటే చాలా సివియర్ పాపులారిటీ వచ్చింది. అండ్ ఇండియాలో బ్రిటిష్ రూల్ ముగిసిన తర్వాత ఇండియన్స్కి కూడా ఈ లిబరలిజం అనే కాన్సెప్ట్ని కొంతమంది రైటర్స్ పరిచయం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ స్టూవర్ట్ మిల్ అనే ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్, అలాగే పొలిటికల్ ఎకనామిస్ట్ కూడా ఇతను ఈ ఫ్రీ స్పీచ్ గురించి, ఇండివిజువల్ లిబర్టీ గురించి, ఇండివిజువల్ ఫ్రీడమ్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఇండియన్స్కి పరిచయం చేశాడు. అండ్ ఈ ఐడియాస్ని ఇండియాకి చెందిన ఎంతో మంది లీడర్స్ యాక్సెప్ట్ చేశారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రాజారాం మోహన్ రాయ్ గారు సతీ సాగమనానికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేశారు. అలాగే బిఆర్ అంబేద్కర్ గారు దళితుల యొక్క హక్కుల కోసం పోరాడారు. ఇలాగ వీళ్ళందరూ కూడా లిబరలిజం అనే కాన్సెప్ట్ని బాగా యాక్సెప్ట్ చేశారు. అండ్ దీని కారణంగా ఇండియన్ లీడర్స్లో చాలా మంది మీద ఈ ఐడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా పడింది. ఇన్ఫ్యాక్ట్ మన రాజ్యాంగం కూడా లిబరల్ అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఈ రోజు లిబరల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఒక రెడిట్ యూజర్ దీని గురించి ఒక ఒపీనియన్ షేర్ చేశాడు. అతను ఏమన్నాడంటే, ఎవరైనా సరే ఏదైనా ఒక ఐడియాలజీని లేదా నమ్మకాన్ని గుడ్డిగా నమ్మేయకుండా తన ఓన్ రీసెర్చ్ తను చేసుకొని తన సొంత అభిప్రాయాలని తను క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు, అతనే లిబరల్. అండ్ అతను క్వశ్చన్స్ కూడా చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అతని ఓన్ రీసెర్చ్ ద్వారా అతనికి వచ్చిన డౌట్సే. సో ఇలాంటి పర్సన్ని లిబరల్ అని పిలుస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇప్పుడు లిబరల్ అనేది ఒక స్టీరియో టైప్లా మారిపోయింది. బేసిక్గా స్టీరియో టైపింగ్ అనేది డెఫినెట్గా మనం రిజెక్ట్ చేయాల్సిన విషయమే. అండ్ ఇండియన్ లిబరల్స్తో కూడా 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మూడిటిలో మొదటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద మోడీ స్ట్రెంగ్త్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చాలా అంటే చాలా స్ట్రెంగ్త్స్ ఉంటాయి. కానీ 2019 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ గెలవడంతో ఆ విజయాన్ని చాలామంది లిబరల్స్ ట్రాజిక్ అని, షాకింగ్ అని కామెంట్ చేశారు. ఆ టైంలో న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, హౌ నరేంద్ర మోడీ సెడ్యూస్డ్ ఇండియా విత్ ఎన్వీ అండ్ హేట్ అన్న పేరుతో. అంటే భారతీయుల్లో హేట్ రేట్ని నరేంద్ర మోడీ బాగా పెంచాడు, అందువలనే ఆయన గెలిచాడనైతే ఆ ఆర్టికల్లో రాశారు. అండ్ ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చింది ఏరియోలో. అందులో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఒక మెజారిటీయన్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు మైనారిటీని కంట్రోల్ చేయడం కోసం ఈ ఎలక్షన్స్లో బీజేపీకి విజయాన్ని ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా మోడీ అవ్వడానికి కారణం 2002 సంవత్సరంలో 2000 మంది ముస్లింలను చంపడమే కారణం అని చెప్పారు. మోడీ ఈ ఎలక్షన్స్లో మళ్ళీ గెలవడం అనేది మైనారిటీస్ మీద దాడులు చేయడానికి డైరెక్ట్గా ఇచ్చిన హక్కు లాంటిది అని చాలామంది అభిప్రాయపడ్డారు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలవడానికి కారణం ముస్లిమ్స్ మీద ఆయన క్రియేట్ చేసిన హేట్రెడ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ దీంతో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న హిందువులు అందరూ కూడా ఇండియాలో ముస్లింలకు స్థానం లేదు, ప్రధానమంత్రి మళ్ళీ మోడీ అయినట్టయితే అతను ముస్లింలను భారతదేశం నుంచి బయటకు పంపేస్తాడు అన్న ఉద్దేశంతో అతన్ని ఎన్నుకోలేదు. ఎక్కడో ఒకరిద్దరు హిందూస్ అయితే అలాగే ఉంటారు, ఎందుకంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పాటలు రాస్తూ, పోరాటాలు చేస్తూ, నినాదాలు చేస్తూ వాళ్ళని భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్ళిపోమని చెబుతూ ఉంటారు. అండ్ అవతల వైపు అక్కడ ఉన్న ముస్లిమ్స్ నుంచి కూడా అటువంటి ఒక హేట్రెడే ఉంటుంది. వాళ్ళు భారతదేశానికంటే వేరే దేశాలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది ముస్లిమ్స్కి అగెయినిస్ట్గా ఉంటారు. కానీ నిజంగానే నరేంద్ర మోడీ గారికి 2019 ఎలక్షన్లో ఓట్లేసిన 22,90,00,000 మంది ఇదే కారణంతో ఆయనకు ఓట్లేశారా? లేదు కదా. అండ్ ఈ హేట్రెడ్ ద్వారా మాత్రమే నరేంద్ర మోడీ, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చారు అన్నట్టయితే 22,90,00,000 మంది ప్రజలకి రేషనల్ థింకింగ్ అనేది లేనట్టే వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం. సో అంతమంది ప్రజల్ని డైరెక్ట్గా అవమానపరిచినట్టే అవుతుంది. కానీ ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ను కూడా గమనించాల్సి ఉంటుంది. లోక్సభ ఎలక్షన్స్ జరగడానికి కొన్ని నెలల ముందు బీజేపీ రాజస్థాన్లో జరిగిన, మధ్యప్రదేశ్లో జరిగిన, ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయింది. సో ఇక్కడ ఉన్న ఓటర్స్ మొదట కమ్యూనల్గా ఉన్నారు, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు సెక్యులర్గా మారారు. కానీ మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ టైంకి వాళ్ళు కమ్యూనల్గా మారారని చెప్పుకోవాలా. అలాగే ఢిల్లీ విషయానికి వచ్చినట్టయితే 2014లో అక్కడ జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో మొత్తం 7 స్థానాలని కూడా బీజేపీ పార్టీకే ఇచ్చింది. కానీ 2015 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ స్వీపింగ్తో
అక్కడ అధికారంలోకి వచ్చింది. 67 స్థానాలు వాళ్ళకు వచ్చాయి, కేవలం 3 స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చాయి. సో బీజేపీ అనేది ఎలక్షన్స్ని కేవలం యాంటీ ముస్లిం పాలసీస్తో మాత్రమే గెలుస్తుంది అనుకున్నట్టయితే ఖచ్చితంగా తప్పే. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది రెగ్యులర్గా బీజేపీకి ఓటేస్తూ ఉంటారు. కానీ వాళ్ళెవరూ కూడా యాంటీ ముస్లిం పాలసీస్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి ఓటేయరు. కొంతమంది ఇంటర్నేషనల్ పాలసీస్ని దృష్టిలో పెట్టుకుంటారు. నిజానికి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్గా ఇండియా చాలా పాపులర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపగలిగేది కేవలం నరేంద్ర మోడీయే అనైతే ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. ఇంకా జైశంకర్ గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం భారతదేశానికి మాత్రమే విదేశాంగ మంత్రి అనుకుంటే తప్పు. ఎంటైర్ ఏషియా ఆయన్ని విదేశాంగ మంత్రిగా యాక్సెప్ట్ చేస్తోంది. ఎందుకంటే ఆయన మాటల్లో అంత క్లారిటీ ఉంటుంది, ఆయన డిప్లొమసీలో కూడా దేశభక్తి కనబడుతూ ఉంటుంది. ఇవి ఉండడం వల్ల కూడా చాలా మంది ఓటేస్తూ ఉంటారు. కానీ లిబరల్స్ ఈ యాంటీ ముస్లిం సెంటిమెంట్ని తప్ప వేరే వాటిని చూడలేకపోతున్నారు. మోడీ గవర్నమెంట్ స్ట్రెంగ్త్ని అస్సలు గమనించలేకపోతున్నారు. అండ్ కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కూడా చెబుతాను మీకు. స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇన్హౌస్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు. మెయిన్గా రూరల్ ఇండియాలో 2012లో 32% ఉన్న ఇన్హౌస్ టాయిలెట్స్ రూరల్ ఇండియాలో 2018 నాటికి సుమారుగా 63% చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది. అంతేకాదు 2014 సంవత్సరంలో ఇండియాలోని 45% మంది ప్రజలకి ఎల్పిజి కనెక్షన్ అనేది లేదు ఇంట్లో. కానీ అదే ఎల్పిజి కనెక్షన్ పర్సంటేజ్ 2016కి ఒక ప్రత్యేకమైన స్కీమ్ ద్వారా 85%కి చేరుకుంది ఆ నెంబర్. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీ తెలియజేసిన విషయం ఏంటంటే అంతకుముందు రూరల్ ఇండియాకి చెందిన మహిళలు ఒక సంవత్సరానికి సుమారుగా 400 గంటల సమయాన్ని కేవలం కట్టెల పొయ్యి కోసం చెక్కల్ని కొట్టుకోవడానికి కేటాయించేవారు అని అయితే తెలిసింది. అండ్ వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి. ఎందుకంటే కట్టెల పొయ్యి వల్ల చాలా హెవీ పొల్యూషన్ ఉంటుంది. దీని కారణంగా భారతదేశంలో అంతకుముందు ప్రతి ఏడాది కూడా 4 మిలియన్ ప్రీమెచ్యూర్ డెత్స్ అనేవి వచ్చేవి. బట్ ఎప్పుడైతే ఈ ఉజ్వల స్కీమ్ వచ్చిందో దాని కారణంగా చాలా మందికి గ్యాస్ కనెక్షన్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా పొల్యూషన్ తగ్గింది, మహిళల్లో హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గాయి. రూరల్ ఉమెన్లో సుమారుగా 20%కి పైగా చెస్ట్ కంజెషన్ ఇష్యూస్ అనేవి తగ్గాయి మహిళల్లో. అలాగే జల్ జీవన్ స్కీమ్ కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ అయింది. దీని కారణంగా కూడా చాలా మంది పీపుల్ బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి ఓటేస్తూ ఉంటారు. బట్ ఈ విషయాన్ని లిబరల్స్ అసలు కన్సిడర్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. అండ్ వీటిని పూర్తి స్థాయిలో గుర్తించేంత వరకు వాళ్ళు జనరల్ పీపుల్తో కనెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ నరేంద్ర మోడీ గారు ప్రజలతో మరీ ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ఉన్న రీజన్ని కూడా చాలామంది లిబరల్స్ గుర్తించలేకపోతూ ఉంటారు. ఆ మెయిన్ రీజన్ ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు సేమ్ మనలాగే బిహేవ్ చేస్తుంటారు. అంటే ఆథర్ అయిన వివాన్ మర్వాహా అనే ఒక వ్యక్తి ఇండియన్ యూత్ గురించి ఒక ఆర్టికల్ రాశాడు. అందులో అతను ఏమని రాశాడంటే ఇండియన్ యూత్ ఎలాంటి లీడర్ని కావాలనుకుంటున్నారంటే సేమ్ వాళ్ళలాగే మాట్లాడే, వాళ్ళలాగే ప్రార్థన చేసే, వాళ్ళలాగే కనబడే ఒక నాయకుడిని కావాలనుకుంటున్నారు. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయని రాశాడు. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లిబరల్స్ చాలా డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క యాక్ట్స్ అన్నీ కూడా నాన్ లిబరల్గానే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి సెకండ్ మేజర్ పాయింట్ అనేది కనబడుతూ ఉంటుంది, అదే హిపోక్రసీ. వాళ్ళ యాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా హిపోక్రిటికల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. అందులో కంగనా రనౌత్ ఏమనందంటే బ్రిటిషర్లు కాంగ్రెస్ని మన దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు, సో ఇప్పుడు మనం చూస్తున్నది కాంగ్రెస్ని కాదు బ్రిటిషర్ల యొక్క కంటిన్యూషన్ని అన్నది ఆవిడ. అండ్ ఆవిడ ఆ మాట అన్న తర్వాత ఇమీడియట్గా ఆవిడ మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆవిడ స్టేట్మెంట్ ఎక్స్ట్రీమ్గా ఉందా అంటే ఉంది. బట్ ఆ టైంలో చాలామంది ఏమన్నారంటే కంగనా రనౌత్ని అరెస్ట్ చేయాలి, తన మీద సెడిషన్ ఛార్జెస్ వేయాలి అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో కాంగ్రెస్, సేన, ఎన్సీపీ లీడర్స్ వీళ్ళందరూ కూడా కంగనాకి ఇవ్వబోతున్న పద్మశ్రీని వెనక్కి తీసేసుకోవాలి అని కూడా చెబుతున్నారు. మళ్ళీ ఇదే సేమ్ లిబరల్స్ ఎవరైనా వాళ్ళలోంచి ఇటువంటి దేశ వ్యతిరేక మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ మీద సెడిషన్ ఛార్జెస్ పడినప్పుడు అలా ఎలా సెడిషన్ ఛార్జెస్ వేస్తారు, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారు, ఇది ముమ్మాటికి తప్పు అని మాట్లాడేవారు. కానీ వాళ్ళు ఇక్కడ కంప్లీట్గా ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను కంగనా రనౌత్ స్టేట్మెంట్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అది కూడా తప్పే. కానీ ఇక్కడ లిబరలిజం యొక్క డెఫినేషన్ కంప్లీట్గా మారిపోతుంది. ఎవరైతే మల్టిపుల్ ఒపీనియన్స్ని యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉంటారో వాళ్ళే లిబరల్, అదే లిబరలిజం. కానీ అలా జరగట్లేదు ఇక్కడ. అలాగని ఎవరి మీదైనా కావాలని వైలెన్స్ క్రియేట్ చేసేటట్టుగా ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేసినట్టయితే అది కూడా యాక్సెప్ట్ చేయకూడదు. కానీ కంగనా రనౌత్ ఇచ్చిన స్టేట్మెంట్కి గాను తనని జైల్లో పెట్టాలనడం మాత్రం కంప్లీట్గా తప్పే. నేను అనేది అదే, సావర్కర్నైనా మహాత్మా గాంధీనైనా ఎవరినైనా సరే క్రిటిసైజ్ చేయొచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. ఎన్ఆర్సీ సిఏఏ ప్రొటెస్టులు జరుగుతున్న టైంలో కొంతమంది కాల్మాని చాంట్ చేస్తూ వచ్చారు. అంటే ఇస్లాంలో ఇట్స్ డిక్లరేషన్ ఆఫ్ వన్స్ ఫెయిత్ అనమాట.
శశి థరూర్ ఈ చాంటింగ్ ని ఆబ్జెక్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ అలా చేసినందుకు శశి థరూర్ ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. బట్ పర్సనల్ గా శశి థరూర్ ఆర్గ్యుమెంట్ ని నేనైతే అగ్రీ చేస్తాను. శశి థరూర్ ఏమన్నారంటే, ఎవరైతే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా, గవర్నమెంట్ యొక్క డిస్క్రిమినేటరీ పాలసీస్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అండ్ ఆయన ఎవరిని కూడా వాళ్ళ ఐడెంటిటీస్ ని ఇంటి దగ్గర వదిలేసి బయటకు రమ్మని చెప్పట్లేదు. కానీ ఒకవేళ మీరు ముస్లిం అయినట్టయితే మీరు ఆ ప్రొటెస్ట్ లో ముస్లిం గా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు హిందూ అయినట్టయితే మీరు హిందూ ఐడెంటిటీతో అక్కడ జాయిన్ అవ్వండి. కానీ ఒక జనరల్ ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలో రిలీజియస్ స్లోగన్స్ ఉపయోగించడం ద్వారా మిగతా రిలీజియస్ పీపుల్ అందరూ కూడా వాళ్ళని సెపరేట్ చేసిన ఫీలింగ్లోకి వస్తారు. అండ్ స్లోగన్స్ని చాంట్ చేయడం మాత్రమే మన యొక్క రిలీజియస్ ఐడెంటిటీని చూపించుకోవడానికి ఉన్న మార్గం అయితే కాదు కదా. సో అది సిచ్యువేషన్. ఇంకా థర్డ్ ప్రాబ్లం ఏంటంటే, ఆపోజిషన్ని ఎందుకని ఎక్కువగా క్రిటిసైజ్ చేయరు అంటే, ఈ లిబరల్స్ అందరూ కూడా గవర్నమెంట్ని, మెయిన్గా నరేంద్ర మోడీ గారిని క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. అఫ్ కోర్స్ ఫస్ట్ ప్రియారిటీ అనేది గవర్నమెంట్కి, దాని యొక్క పాలసీస్కే ఇవ్వాలి, క్రిటిసిజంకి. తర్వాత సెకండ్ ప్లేస్ ఆపోజిషన్కి ఉండాలి. కానీ ఇండియన్ లిబరల్స్ అసలు ఆపోజిషన్ని ఏమాత్రం క్రిటిసైజ్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు పార్ట్ 1ని కంప్లీట్గా క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే పార్ట్ 2ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నట్టు అయిపోతున్నారు. కానీ అలా జరగకూడదు. జనవరి 2013 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రామచంద్ర గుహ అనే ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని రాశారు. అందులో అతను ఏమని రాశారంటే, రాహుల్ గాంధీ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీకి సంబంధించిన సంకేతాలను అసలు ఏమాత్రం చూపించట్లేదు. అండ్ పెద్ద పెద్ద ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకునే ఆలోచనలో కానీ కోరికలో కానీ ఉన్నట్టు అసలు ఏమాత్రం కనిపించట్లేదని రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఓటర్స్ కూడా అదే మాటను నమ్మారు. రాహుల్ గాంధీని కంప్లీట్గా రిజెక్ట్ చేసి నరేంద్ర మోడీ గారిని అప్పట్లో ప్రధానమంత్రిగా ఎంచుకున్నారు ఆయన చెప్పినట్టుగానే. రామచంద్ర గుహ కంటిన్యూస్గా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ని కాన్స్టెంట్గా క్రిటిసైజ్ చేస్తూ వస్తున్న కొంతమంది లిబరల్స్లో ఒకరు. అయితే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండియాలోని టాప్ మోస్ట్ ఆపోజిషన్ పార్టీ సెంటర్లో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంటే. ఆ తర్వాతే మిగతావన్నీ కూడా. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్లో లీడర్షిప్ రిఫార్మ్స్ అనేవి అవసరమని చాలామంది పాయింట్అవుట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి అంత అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చాలామంది నమ్మారు కూడా. బట్ నా ఒపీనియన్ అదే అయినప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం తనకి చాలా ప్రియారిటీ ఇచ్చింది. అండ్ 25 ఏళ్ల తర్వాత నాన్ గాంధీ ప్రెసిడెంట్ని అనౌన్స్ చేశారు. అతని పేరు మల్లికార్జున్ ఖార్గే. బట్ ఆ పార్టీ యొక్క పబ్లిక్ ఇమేజ్ ప్రకారంగా అయితే రాహుల్ గాంధీ ఆ పార్టీని ఇప్పటికీ కూడా నడిపిస్తున్నట్టే. ఎందుకంటే రాహుల్ గాంధీ రీసెంట్గా భారత్ జోడో యాత్ర చేశారు. ఆ టైంలో ఎంతో కొంత రెస్పాన్స్ అయితే వచ్చింది ఆయనకు ఖచ్చితంగా. అయితే రామచంద్ర గుహ చెబుతున్న దాని ప్రకారం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ హిందుత్వాకి కంప్లీట్గా అగెయినిస్ట్గా ఉంది ఎప్పటి నుంచో. అండ్ కాంగ్రెస్ అనేది ఒక ఫ్యామిలీ ద్వారా కంట్రోల్ చేయబడుతున్న పార్టీ. అది ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇండివిజువల్ అవ్వలేదు కూడా. అండ్ రాహుల్ గాంధీ 5th జనరేషన్ డైనెస్ట్ అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. బట్ నరేంద్ర మోడీ ఏమో హార్డ్ వర్కింగ్ అండ్ సెల్ఫ్ మేడ్ అని అయితే తెలియజేశారు. అండ్ రామచంద్ర గుహ తర్వాత చాలా మంది క్రిటిసైజ్ చేశారు కూడా. అండ్ నా ఒపీనియన్ అయితే ఇక్కడ పబ్లిక్ రాహుల్ గాంధీ నిజంగానే చాలాసార్లు రిజెక్ట్ చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. తన జనరల్ ఎలక్షన్స్లో కూడా రిజెక్ట్ చేశారు. 2014, 2019 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంతెందుకు 2019 ఎలక్షన్స్లో అయితే రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు లోక్సభ స్థానంలో కూడా గెలవలేకపోయాడు. ఆయన ఇంకా ప్రజలు వాళ్ళ నిర్ణయాలు తెలియజేశారు. ఇంకా నేనేం చేస్తానని అయితే రెస్పాండ్ అయ్యారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆ స్థానంలో కాంగ్రెస్కి చాలా పెద్ద గ్రిప్ ఉంది. 40 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ ప్లేస్లో కాంగ్రెస్ ఓడిపోలేదు. కానీ ఆ ప్లేస్లో రాహుల్ గాంధీ ఓడిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ ఒపీనియన్ పోల్లో కూడా భారతదేశానికి చెందిన సుమారుగా 53% మంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని యాక్సెప్ట్ చేస్తున్నారు. అతనే నెక్స్ట్ పీఎం కూడా కావాలని కోరుకుంటున్నారు. 9% మంది మాత్రమే రాహుల్ గాంధీ పీఎం కావాలనుకుంటున్నారు. ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఫిక్స్ చేయడం ఎంతైనా సరే ఇంపార్టెంటే. ఎందుకంటే వీటి కారణంగా నేషనల్ పొలిటికల్ సిస్టంలో కొన్ని దారుణమైన కాన్సిక్వెన్సెస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అందులో 2 మేజర్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఒకటి కాజెస్ పోలరైజేషన్. అంటే 2 వైపుల నుంచి కూడా కమ్యూనికేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు, అపోజ్ చేస్తున్న వాళ్ళు కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఒక రెడిట్ యూజర్ అదే మాట అన్నాడు. 2 వైపుల నుంచి కూడా అవతల వాళ్ళు చెప్పిన దాన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేయడానికి, డిసగ్రీ చేయడానికి ఇష్టపడుతున్నారు తప్ప డిబేట్ చేయడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. అండ్ వాదించి ఎవరి వాదనలో ఎగ్జాక్ట్ నిజం ఉందో ప్రూవ్ చేసుకోవడానికి అసలు ఏమాత్రం ట్రై చేయట్లేదని చెప్పాడు. సో ఇక్కడ అదే జరుగుతోంది. ఎయిదర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క బ్లైండ్ సపోర్టర్ అయినా అయిపోవాలి, లేదంటే కంప్లీట్గా హార్ష్ క్రిటిక్ అయినా అయిపోవాలి. అంతేగాని మధ్యలో ఎవరు ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆ మధ్యలో ఒక పాత అంటూ లేకుండా పోయింది కూడా. ఈ
పోలరైజేషన్ మన డైలీ లైఫ్స్ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీకి చెందిన ఒక లాయర్ ఏమని చెప్పిందో తెలుసా? నేను ఎట్టి పరిస్థితుల్లోని బీజేపీ సపోర్టర్ని డేట్ చేయను అని చెప్పింది. అండ్ దీని కారణంగా ఫ్రెండ్షిప్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ హ్యూమన్ లైఫ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ పోలరైజేషన్ అనేది కేవలం పాలిటిక్స్కి మాత్రమే కాదు, మన సొసైటీకి కూడా అసలు ఏమాత్రం మంచిదైతే కాదు. సో అవతల వాళ్ళు చెబుతున్న ఆర్గ్యుమెంట్స్ వినడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలా అవతల వాళ్ళు చెబుతున్న దాన్ని కంటిన్యూస్గా రిజెక్ట్ చేయడం వల్ల మనం మన సొసైటీని రిస్క్లో పెట్టుకుంటున్నాం తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అండ్ సెకండ్ మేజర్ కాన్సిక్వెన్స్ ఏంటంటే పూర్ డిబేట్ క్వాలిటీ. మీరు ఎప్పుడైనా సరే పొలిటికల్ డిబేట్స్ని గమనించారా? ఏ రోజైనా సబ్జెక్ట్ రిలేటెడ్గా డిబేట్లు చేసినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? కేవలం నార్తే కాదు, ఆల్ ఓవర్ ద ఇండియా సబ్జెక్ట్ గురించి డిబేట్ చేయకుండా టాపిక్స్ని డైవర్ట్ చేస్తుంటారు, అసలు విషయాన్ని పక్కకు వదిలేస్తూ ఉంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకుంటారు. ఇవన్నీ చేసి లాస్ట్కి డామినేషన్ చూపించాలనుకుంటారు తప్ప ఒపీనియన్ని మాత్రం ఎక్స్ప్రెస్ చేయరు అండ్ నిజాలు మాట్లాడుకోవడానికి అసలు ఏమాత్రం ఇష్టపడరు. డిబేటింగ్ అనేది జెన్యున్గా ఉండేటట్టుగా చూడడానికి ఎంత మాత్రం ట్రై చేయరు. ఒక మాట ఉంది, మనం ఎదుటి వాళ్ళ నుంచి వినడం ద్వారానే ఎక్కువగా నేర్చుకోవచ్చు అని చాలామంది పెద్దలు చెప్పారు. కానీ ఇప్పటి కాలంలో ఎవరు కూడా దాన్ని ఫాలో అవ్వట్లేదు. సో మనం అభివృద్ధి చెందాలి అంటే మనం కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ని కూడా వినాల్సి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం తీసుకోవచ్చు రెఫరెన్స్గా. వాళ్ళిద్దరూ కూడా చాలా విషయాలలో కంప్లీట్గా ఆపోజిట్గా ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, విలేజ్ ఎంపవర్మెంట్ ఇష్యూలో కానీ, లేదంటే దళిత్స్ కోసం సెపరేట్ ఎలక్ట్రోలైట్స్ విషయంలో కానీ వాళ్ళిద్దరూ కూడా కంప్లీట్గా ఆపోజిట్గా ఉండేవారు. చాలాసార్లు ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకున్నారు కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే గాంధీజీ ఒపీనియన్స్ గురించి చాలాసార్లు ఆపోజిట్గా స్పీచెస్ ఇచ్చారు, లెటర్స్ రాశారు, ఇవన్నీ కూడా చేశారు. ఎన్ని డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నేషన్ కోసం కలిసి పనిచేశారు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఐడియాని కంప్లీట్గా అపోజ్ చేశారు. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక రాసినట్టయితే అది కరెక్ట్గా రాదని ఆయన నమ్మారు. కానీ ఆ తర్వాత గాంధీజీ ఆయన్ని ఒప్పించారు. గాంధీజీ నమ్మకం ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మాత్రమే ఇండియాలో కమ్యూనల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలదని నమ్మారు. సో అందుకే ఫైనల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కన్విన్స్ చేసి ఆయన్నే ఆ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా నియమించారు. అండ్ అందువలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. మరి ఈ డిబేట్స్ని మోడర్న్ డే డిబేట్స్తో కంపేర్ చేయండి. అసలు అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్నే అసలు వినడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా న్యూస్ ఛానల్స్ కూడా ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని న్యూస్ ఛానల్స్ గొడవలు పెట్టడానికే డిబేట్లు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఛానల్స్ ఏం చేస్తాయంటే అపోజిషన్ పార్టీ నుంచి నలుగురిని, రూలింగ్ పార్టీ నుంచి ఒక్కరిని పిలుస్తారు. సో అప్పుడు డామినేషన్ అపోజిషన్ ఉంటుంది. కొన్ని ఛానల్స్ ఏం చేస్తాయంటే రూలింగ్ పార్టీ నుంచి నలుగురిని, అపోజిషన్ పార్టీ నుంచి ఒకరిని డిబేట్ పిలుస్తారు. అప్పుడు డామినేషన్ రూలింగ్ పార్టీది ఉంటుంది. సో దీని కారణంగా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. బట్ ఇది డెఫినెట్గా చాలా ఫూలిష్ డెసిషన్ అనే చెప్పాలి. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కాన్ఫ్లిక్టింగ్ ఆర్గ్యుమెంట్స్ని కూడా వినడం అండ్ వేరే వాళ్ళ పొలిటికల్ ఫిలాసఫీ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవడం. అసలు పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఏంటి? రెనోడ్ సైకాలజిస్ట్ అయిన జొనాథన్ హైట్ అనే పర్సన్ లిబరల్కి కన్జర్వేటివ్కి మధ్య డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అతను ఏం చెప్పాడంటే బేసిక్గా మనుషుల్లో 5 మేజర్ మోరల్ ఫౌండేషన్స్ ఉంటాయి. ఈ 5 కూడా చాలా బేసిక్గా ఉంటాయి. కానీ ఈ 5 లేకుండా మన జీవితం ఉండదని చెప్పాడు. అందులో మొదటిది కేర్ ఆర్ హార్మ్, అంటే ఎవరు కూడా హర్ట్ అవ్వకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. రెండవది ఫెయిర్నెస్ ఆర్ రెసిప్రోసిటీ, సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈక్వల్ ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఇన్ గ్రూప్ ఆర్ లాయాలిటీ, అంటే ఏదైతే గ్రూప్లో మనం ఉంటామో ఆ గ్రూప్తోనే మనం ఖచ్చితంగా మన ఆలోచనల్ని కొనసాగించాల్సి ఉంటుంది. తర్వాత 4th పాయింట్ అథారిటీ ఆర్ రెస్పెక్ట్, ఒక నాయకుడిని మనం ఖచ్చితంగా గౌరవించాల్సి ఉంటుంది. అండ్ 5th ప్యూరిటీ ఆర్ శాంటిటీ, ఒక ఎంటిటీ విషయంలో ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ ఈ రెండింటినీ కూడా కంప్లీట్గా బ్యాలెన్స్ చేయగలిగే ఒక ఐడియా ఇది. ప్రజలు ఈ 5 ఫౌండేషన్స్ని కూడా చాలా ఎక్కువగా వాళ్ళ లైఫ్స్లో ఫాలో అవుతూ ఉంటారు. అయితే హైట్ చెప్పిన దాని ప్రకారం లిబరల్స్ కేవలం మొదటి 2 ఫౌండేషన్స్ని మాత్రమే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అంటే కేర్ ఆర్ హార్మ్ లేదా ఫెయిర్నెస్ ఆర్ రెసిప్రోసిటీ. కానీ కన్జర్వేటివ్స్ మాత్రం అందరి కోసం 5 ఫౌండేషన్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లిబరల్స్ దళితుల మీద, ముస్లింల మీద జరుగుతున్న దాడుల్ని గనక ఖండించినట్టయితే వాళ్ళు ఫస్ట్ మోరల్ గురించి ఆలోచించినట్టు, అది కేర్ ఆర్ హార్మ్. ఆ తర్వాత గే రైట్స్ని లిబరల్స్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ మనకి సెకండ్ ఫౌండేషన్ అనేది కనబడుతూ ఉంటుంది, ఫెయిర్నెస్ ఆర్ రెసిప్రోసిటీ. కానీ కన్జర్వేటివ్స్ నేషనలిజం కోసం మాట్లాడుతూ ఉంటారు. అక్కడ 3rd మోరల్ వాల్యూ అనేది వస్తూ ఉంటుంది, అదే ఇన్ గ్రూప్ ఆర్ లాయాలిటీ. అలాగే కన్జర్వేటివ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపు గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు 4th పాయింట్ అనేది వస్తుంది, అథారిటీ ఆర్ రెస్పెక్ట్.
ఎప్పుడైతే బీఫ్ కన్సంప్షన్ని బ్యాన్ చేయాలని చెబుతూ ఉంటారో అక్కడ 5th పాయింట్ అయిన ప్యూరిటీ ఆర్ శాంటిటీ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో లిబరల్స్ కేవలం ఫస్ట్ 2 వాల్యూస్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, కన్సర్వేటివ్స్ మొత్తం అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ లాస్ట్ 3 ఫౌండేషన్స్కి లిబరల్స్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇక్కడే లిబరల్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకని చాలా మంది బీజేపీ సపోర్టర్స్ నరేంద్ర మోడీ గారికి అంత లాయల్గా ఉంటారు, అంతగా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆలోచిస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క మోరల్ వాల్యూ అయిన ఇన్ గ్రూప్ ఆర్ లాయాలిటీ అనేది వాళ్ళని అలా కట్టిపడేసి ఉంచుతోంది. నేను ఇదంతా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు కేవలం మీ వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తున్నారు, అలా కాకుండా అందరి వైపు నుంచి ఆలోచించడానికి ట్రై చేయండి. లిబరల్స్ కేవలం 2 పాయింట్లు మాత్రమే ఆలోచిస్తుంటే కన్సర్వేటివ్స్ మొత్తం 5 పాయింట్లు ఆలోచిస్తుంటారు. దాని కారణంగా మెజారిటీ ఆఫ్ ద కన్సర్వేటివ్స్ నరేంద్ర మోడీకి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ విషయం లిబరల్స్కి అర్థం కావట్లేదు. సో అవతల పర్సన్ మైండ్లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియక ముందు ఆ పర్సన్ని డైరెక్ట్గా అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది సోషల్ మీడియా కామెంట్స్లో అయినా లేదా డైరెక్ట్గా అయినా సరే. ఎందుకంటే ప్రతి హ్యూమన్ ఈ 5 వాల్యూస్ని యూజ్ చేసుకుని డెసిషన్స్ని మేక్ చేస్తూ ఉంటారు. సో ఒక పర్సన్ యొక్క మోటివ్ ఏంటి, ఆ పర్సన్ యొక్క లైన్ ఆఫ్ థింకింగ్ ఏంటి, ఆ పర్సన్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి, వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు ఆ పర్సన్ ఒపీనియన్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ లిబరల్స్తో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అవతల కన్సర్వేటివ్స్ ఉన్నట్టయితే వాళ్ళని కూడా లిబరల్స్గా మార్చాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇదే లిబరల్స్తో ఉన్న మేజర్ ప్రాబ్లం. అండ్ ఒక స్టడీ తెలియజేసిన విషయం ఏంటంటే భారతదేశానికి కన్సర్వేటిజం ఎంత ఇంపార్టెంటో లిబరలిజం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా దీన్ని కొంతమంది ప్రూవ్ చేశారు కూడా. ఈ ఎక్స్పెరిమెంట్ని కామన్స్ డైలమా అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు కొంతమంది వాలంటీర్స్ని ఒక గేమ్ ఆడడానికి పిలిచారు. ప్రతి వాలంటీర్కి కూడా 15 రూపాయలు ఇచ్చారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ ఈక్వల్ అమౌంట్ని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టమన్నారు ప్రతి రౌండ్కి. అండ్ ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలు చెప్పిన మధ్యలో పెట్టారు. మధ్యలో ఉన్న ఎక్స్పెరిమెంటర్ ఆ అమౌంట్ని తీసుకొని దాన్ని డబల్ చేసి మళ్ళీ ఈక్వల్గా ప్లేయర్స్ అందరికీ కూడా డివైడ్ చేశారు. సో నేను 5 రూపాయలు పెట్టాను, నా పక్కన ఉన్న పర్సన్ 5 రూపాయలు పెట్టారు, ఇంకొక పర్సన్ 5 రూపాయలు పెట్టారు, 15 రూపాయలు వచ్చింది. కానీ కన్సర్వేటర్ దాన్ని 30 రూపాయలు చేశాడు. ప్రతి పర్సన్కి కూడా 10 రూపీస్ రిటర్న్ ఇచ్చాడు. సో నా దగ్గర ఉన్న 10 రూపీస్ కాస్త 20 రూపీస్ అయ్యాయి, అమౌంట్ డబల్ అయింది. సో ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చింది, నాకు ప్రాఫిట్ వచ్చింది. అయితే ఫస్ట్ రౌండ్లో అందరూ అమౌంట్ పెట్టారు, కానీ సెకండ్ రౌండ్లో మాత్రం ఒక పర్సెంట్ అమౌంట్ పెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను ఏమన్నాడంటే నేను అమౌంట్ పెడతాను, నేను అమౌంట్ పెట్టినా కూడా అందరికీ ఈక్వల్ అమౌంటే వస్తుంది కదా, నాకేమి ఎక్స్ట్రా రావట్లేదు కదా, మరి అలాంటప్పుడు ఇంకా నేను ఎందుకు పెట్టడం అన్నాడు. అంటే ఇక్కడ అవతల వాడికి వస్తున్న లాభాన్ని చూసి కుళ్ళుకోవడమే తప్ప తినకొస్తున్న లాభాన్ని తిని గమనించలేకపోతున్నాడు. అదే ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం అంతా కూడా. అండ్ థర్డ్ రౌండ్ విషయానికి వచ్చేసరికి ముగ్గురు పెట్టడం మానేసాం. అంటే ప్రతి ఒక్కరు కూడా లాస్నే కోరుకుంటున్నాం, ఎందుకంటే మా వల్ల వేరే వాడికి కూడా వచ్చేస్తుంది అని. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్లో ఒక రూల్ చెప్పారు, ఒక్క పర్సనే అమౌంట్ని పెట్టినట్టయితే మాత్రం దాన్ని డబల్ చేయమని చెప్పారు. అండ్ ఆ తర్వాత ఎవరు పెట్టడం మానేశాక ఎక్స్పెరిమెంటర్ ఏం చేశాడంటే ఎవరైతే అమౌంట్ పెట్టడానికి రిఫ్యూజ్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పాడు. అంటే వాళ్ళ దగ్గర నుంచి 5 రూపీస్ ఎక్స్ట్రా తీసేసుకుంటామని చెప్పాడు. సో అప్పటి నుంచి కూడా అందరూ మళ్ళీ అమౌంట్ని పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఇదే ఇక్కడ ఉన్న బేసిక్ ప్రాబ్లం అంతా కూడా. జొనాథన్ హైట్ కూడా ఏమంటాడంటే సొసైటీలో ఉన్న మంచిని మాత్రమే చూపించి సొసైటీని కంప్లీట్గా మార్చేయాలంటే కుదరని పని. కొన్నిసార్లు సొసైటీలో ఉన్న చెడును కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు మాత్రమే ఆ చెడుని ఎలా నిర్మూలించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోగలమని తెలియజేశాడు. అండ్ పనిష్మెంట్ ఉంటుంది అని తెలిసినప్పుడు మాత్రమే మనుషులు అన్ని రకాల మోరల్స్ని ఫాలో అవుతారు. పనిష్మెంట్ లేకపోయినట్టయితే వేటిని ఫాలో అవ్వరు. అండ్ మొదటి 2 మోరల్స్తోనే సొసైటీ అనేది నడవదు, మొత్తం 5 ఉంటేనే సొసైటీ అనేది నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ 3 కూడా సొసైటీకి చాలా ఇంపార్టెంట్ కూడా. ఇన్ఫ్యాక్ట్ దాని కారణంగానే సొసైటీ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది కూడా. సో ఒక సొసైటీ ముందుకు నడవాలి అంటే లిబరలిజం, కన్జర్వేటిజం ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. బట్ కేవలం నరేంద్ర మోడీకో బీజేపీకో మాత్రమే ఆ లిబరలిజం అనేది అంకితం అయిపోకూడదు, మొత్తం అందరికీ కూడా ఉండాలి. అండ్ ఎక్స్ట్రీమిజంని కూడా ఆపేయమని కూడా చెప్పకూడదు, ఎందుకంటే అది కూడా ఖచ్చితంగా ఉండాలి. బట్ అలాగని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. సో ప్రతి ఫ్రీడమ్కి కూడా ఒక లిమిటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎవరైనా ఒక ట్రెడిషనల్ రిలీజియస్ వెడ్డింగ్ని చేసుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని చేసుకొనివ్వాలి. అంతేగాని అంతంత ఖర్చు పెట్టి అలా చేసుకోవడం అవసరమా, అదేదో ఆ డబ్బుల్ని పెట్టి వేరే అనాథాశ్రమాలకో లేదంటే ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చడానికో వాడచ్చు కదా అనే మాట అసలు రాకూడదు. అది వాళ్ళ ఇష్టం. అది ఇన్ గ్రూప్ ఆర్ లాయాలిటీ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అది మీకు అంత ఇంపార్టెంట్గా అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళకి చాలా
ఇంపార్టెంటే. ఎందుకంటే అయోధ్య రామ మందిర నిర్మాణం టైంలో కూడా చాలామంది ఇదే మాట అన్నారు లిబరల్స్. ఏమని, అంత డబ్బు పెట్టి గుడి కట్టడం అవసరమా, దాన్ని పెట్టి స్కూళ్ళు హాస్పిటల్లో కడితే సరిపోద్ది కదా అని. కానీ మళ్ళీ అదే లిబరల్స్ అయోధ్యలో మసీదుని కట్టడానికి ముస్లింలు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. సో కొద్ది రోజుల్లో దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. దాని విషయంలో మాత్రం అలా మాట్లాడరు. ఇంకా ఎవరైనా వాళ్ళని క్వశ్చన్ చేసినట్టయితే వాళ్ళు ఏమంటారంటే, అక్కడ గుడి కడుతున్నారు కదా అందుకే వీళ్ళు కూడా ఇది కడుతున్నారు అంటారు. కానీ అప్పుడు మీరు క్వశ్చన్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అనే మాట రావట్లేదు. సో వరస్ట్ డిబేట్ క్వాలిటీస్తో, పోలరైజేషన్తో, దీనంతటితో ఆల్రెడీ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా వరస్ట్గా తయారైంది. సో లిబరల్స్ కూడా కంప్లీట్గా ఒక సైడ్కి వెళ్ళిపోతున్నారు. సో చూడాలి మరి ఎక్స్ట్రీమిస్ట్ థాట్స్ అనేవి ఎంతవరకు దారితీస్తాయనేది. మేబీ ఇలాంటి ట్వీట్లు వేస్తే ట్విట్టర్లో మంచి లైక్స్ వస్తాయేమో, కానీ సొసైటీకి మాత్రం ఉపయోగపడేది ఏమీ లేదు. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.